కొత్తగూడెం జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. అధికారులతో చేతులు కలిపిన అక్రమార్కులు అక్రమంగా ఇసుక తరలిస్తూ వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతున్నారు. నాసిరక నిర్మాణం వల్ల సీతారామ ప్రాజెక్టు పిల్ల కూలిపోయింది. నాణ్యత పనులు పర్యవేక్షించాల్సిన అధికారులు మొమాళ్ల మత్తుల్లో ఉన్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అకాల వర్షాల వల్ల పెద్ద ఎత్తున రైతులు నష్టపోతున్నారు. మిల్లర్లతో అధికారులు కుమ్మక్కై కావడంతో వల్లనే ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి అంశాలను ఒకసారి పరిశీలిస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. ముఖ్యంగా మణుగూరు అనేది ఏజెన్సీ ప్రాంతం. ఇక్కడ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైతే అక్రమ ఇసుక రవాణా నడిపారో వాళ్ళు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా వాళ్లే అక్రమ ఇసుక రవాణా నడుపుతున్నారు. గత ప్రభుత్వంలో ప్రస్తుత ప్రభుత్వంలో వాళ్లే నడుపుతున్నారంటే ప్రభుత్వాలు కావచ్చు, అధికారులు కావచ్చు, ఏ స్థాయిలో వాళ్ళు గుప్పెట్లో పెట్టుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. మణుగూరు అనేది ఏజెన్సీ ప్రాంతం. ఇక్కడ గిరిజనేతరులు ఎవరు కూడా ఇసుక రవాణా చేయడానికి అనుమతులు ఉండవు. కేవలం గిరిజనులకు మాత్రమే సొసైటీలు ఏర్పడి ఆ సొసైటీలకు అనుమతిస్తారు. వాళ్ళు మాత్రమే ఇసుక రవాణా చేయాల్సి ఉంటుంది. కానీ కేవలం గిరిజనులు అక్కడ అనుమతులు పొందటానికి మాత్రమే, కేవలం పేపర్లలో మాత్రమే వాళ్ళు కనపడతారు. ఎక్కడ ఇసుక రవాణాలో వాళ్ళు ఉండరు. అనుమతులు పొందిన తరువాత అక్రమార్కులు అక్కడ రంగంలోకి దిగుతారు. దానికి సంబంధించి ఎక్కడైతే అనుమతులు తీసుకున్నారో దానికి మించి, ఆ విస్తీర్ణానికి మించి 10 రెట్లు ఎక్కువ విస్తీర్ణంలో ఇసుకను అక్రమంగా తోడేస్తున్నారు. అక్కడ గోదావరిలో యంత్రాలను ఉపయోగించడానికి, ఇసుక రవాణా చేయడానికి, ఇసుక తవ్వడానికి యంత్రాలను ఉపయోగించడానికి అనుమతులు లేవు. కానీ యథేచ్ఛగా 24 గంటల పాటు యంత్రాలను ఉపయోగించి గోదావరి తీరంలో మొత్తం కూడా ఇసుకను అక్రమంగా తోడేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ మణుగూరు ప్రాంతాల్లో కనపడుతూ ఉంది. ఈ ప్రభావం వల్ల మొత్తం గోదావరి పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలన్నీ అడుగంటి అక్కడ ఉన్నటువంటి గోదావరి తీర ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు అటు సాగునీటి లేక, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామస్తులకు తాగునీటి లేక చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే అక్కడ నెలకొని ఉంది. మరోవైపు ఒకే కోపంతో 10 వాహనాలు అక్కడి నుంచి ఇసుక రవాణా చేస్తుంటారు. కానీ ఇవేవి కూడా చెక్ పోస్టుల దగ్గర కావచ్చు, ఇంకెక్కడా కూడా అధికారులకు కనిపించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పరిమితికి మించి 1.5 రెట్లు ఎక్కువ ఇసుక లారీల్లో డంప్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఒక 2 లారీలను తీసుకుంటే ఆ 2 లారీల్లో అదనంగా ఉన్న ఇసుకను కలిపితే మరో లారీకి సరిపోతుంది. అంటే ప్రతి 2 లారీలకు అదనంగా ఇంకొక లారీ ఇసుక వెళుతుంది. అంటే ఈ అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెందాల్సినటువంటి ఆ ఆదాయాన్ని అక్రమ ఇసుక ఆస్కర్లు వాళ్ళ జేబులు నింపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ అధికారులకు తెలియట్లేదా, కనపడట్లేదా అని అంటే ఖచ్చితంగా వాళ్ళ కనుసన్నల్లోనే జరుగుతుంది. ఎవరన్నా ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అటువైపు వెళ్ళలేనటువంటి పరిస్థితి అధికారులలో ఉన్నటువంటి నేపథ్యం కనపడుతుంది. 24 గంటల పాటు ఆ రోడ్ల మీద అధిక వేగంతో ఇసుక లారీలు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో అనేక మంది యాక్సిడెంట్లకు గురయ్యారు. కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఇసుక లారీల నుంచి వచ్చేటువంటి పొల్యూషన్ కావచ్చు, రోడ్ల మీద వచ్చేటటువంటి దుమ్ముతో అక్కడ ఉన్నటువంటి పరిసర గ్రామ ప్రజల మొత్తానికి కూడా శ్వాసకోశ సమస్యలు కావచ్చు, ఇతర అనారోగ్య సమస్యలు బారిన పడుతున్నారు. వీళ్ళందరూ కూడా పలుమార్లు రోడ్ల మీద ఆ వాహనాలను ఆపి రాస్తారోకో చేసినప్పటికీ కూడా ఎటువంటి ఫలితం లేదు. అంటే ప్రభుత్వాలు కావచ్చు, అధికారులు కావచ్చు, ఇసుక మాఫియా ఏ స్థాయిలో తమ కనుసన్నల్లో నడుపుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎప్పటికైనా సరే అక్కడ ఉన్నటువంటి ఇసుక మాఫియాను కట్టడి చేయాలి. అదేవిధంగా దానికి సహకరిస్తున్నటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా వాసులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టుతున్నటువంటి సాగునీటి ప్రాజెక్టులో సీతారామ ప్రాజెక్టు ఒకటి. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలో 9,80,000 ఎకరాలకు సాగునీరు అందించేటువంటి లక్ష్యంతో ఈ ప్రాజెక్టును రూపొందించారు. దీనికి సంబంధించి 19,800 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. 2026 ఆగస్టు 15 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాకు సాగునీరు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
కానీ ఈ ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పడుస్తూ అటు అధికారులు కావచ్చు, ఇటు కాంట్రాక్టర్లు కావచ్చు వ్యవహరిస్తున్నటువంటి తీరు పలు విమర్శలకు దారితీస్తుంది. ముఖ్యంగా సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ప్రధాన కాలువలు నిర్మించారు 104 కిలోమీటర్ల మేర. దీనికి సంబంధించి 48వ కిలోమీటర్ వద్ద ములకలపల్లి మండలం కె రామవరం వద్ద పిల్లరు కూలిపోవడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం 4 పిల్లర్లు నిర్మించారు, ఒక పిల్లరు కూలిపోయింది. ఈ కాలువలకు సంబంధించి 9000 క్యూసెక్కుల నీరు పారే విధంగా దీన్ని నిర్మించారు. కేవలం ఆ పిల్లరు కూలినటువంటి సమయంలో 400 క్యూసెక్కుల నీరు మాత్రమే అక్కడ ఉంది. దీనికి సంబంధించి అధికారులు చెప్తున్నది ఏంటంటే ఆ పిల్లర్ కింద ఉన్నటువంటి మట్టి తొలగిపోవడంతో ఆ పిల్లరు కూలింది అని చెప్తున్నారు. అంటే ఎంత నాసిరకంగా నిర్లక్ష్యంగా దాన్ని నిర్మించారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ 9000 క్యూసెక్కుల నీరు వచ్చి ఉంటే మిగతా 3 పిల్లర్ల పరిస్థితి ఏంటి? కేవలం 400 క్యూసెక్కుల నీటికే అట్లా కూలిపోతే 9000 క్యూసెక్కులు వచ్చినప్పుడు ఏంటి పరిస్థితి అనేది ఇప్పుడు రైతులు కావచ్చు, రైతు సంఘాలు కావచ్చు వాళ్ళు చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే అంత నాసిరకంగా కింద భూమి సారవంతమైందా లేదా అని పరీక్షించకుండా ఎట్లా పిల్లర్లు నిర్మించారు అనేది ఇప్పుడు అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. దానికి అధికారులు ఎట్లా అనుమతులు ఇచ్చారు, కాంట్రాక్టర్ ఎట్లా నిర్మించారు, అక్కడ ఉన్నటువంటి భూసారాన్ని దేన్ని కూడా పరీక్షించకుండా అనేది ఇప్పుడు అందరూ లేవనెత్తుతున్నటువంటి ప్రశ్న. ఇప్పుడు ఒక పిల్లర్ కూలిపోయింది, మిగతా 3 పిల్లర్ల పరిస్థితి ఏంటి? అవి కూడా చాలా నాసిరకంగా ఉన్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వాటిని నిర్మించాలంటే ఇంకొక నెల రోజుల లోపల వర్షాకాలం వస్తున్నటువంటి నేపథ్యం. ఈ లోపలనే వాటిని ఇప్పుడు ఉన్నటువంటి పిల్లర్ నిర్మించాలి. ఇప్పుడు ఒక కూలిపోయినటువంటి పిల్లర్ నిర్మిస్తే మిగతా 3 పరిస్థితి ఏంటి అనేది కూడా ఇప్పుడు రైతులు కావచ్చు, రైతు సంఘాలు కావచ్చు లేవనెత్తుతున్నటువంటి ప్రశ్న. వాటిని కూడా తొలగించి మళ్ళీ నిర్మించాలి అని చెప్తున్నారు. దీనివల్ల విలువైనటువంటి సమయంతో పాటు ప్రజాధనం దుర్వినియోగమైంది. కాబట్టి దీనికి సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలి. ఎవరైతే అధికారులు ఆ కాంట్రాక్టర్కు సహకరించారో వాళ్ళ మీద విచారణ చేసి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు రైతులు కావచ్చు, రైతు సంఘాలు కావచ్చు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అక్కడ ఆ పనులు వేగవంతంగా కావాలి, పారదర్శకంగా ఆ పనులు పూర్తి కావాలి, సీతారామ ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేయాలి. దానికి సంబంధించి ప్రభుత్వం పెట్టుకున్నటువంటి లక్ష్యంలోపు 2026 ఆగస్టు 15 నాటికి రైతాంగానికి నీళ్లు అందించాలి అని అంటే ఇప్పుడున్నటువంటి అధికారులతో అది సాధ్యం కాదు. కాబట్టి ఎవరైతే సమర్థవంతమైనటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళకి ఆ స్థానాల్లో బాధ్యతలు అప్పగించాలి అని చెప్పి రైతాంగం అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద సమగ్ర విచారణ జరిపి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. అకాల వర్షాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మామిడి, వరి, మొక్కజొన్న పంటలు తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మామిడికి సంబంధించి మామిడికాయలు అకాల వర్షానికి కావచ్చు, ఇటు గాలి దుమ్ములకి పెద్ద ఎత్తున మామిడికాయలు మొత్తం కూడా చెట్ల మీద నుంచి రాలిపడటంతో మామిడి రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మరోవైపు వరికి సంబంధించి చాలా ధాన్యం రైతులకు అందుబాటులో వచ్చింది. వాళ్ళందరూ కూడా కల్లాల నుంచి కొనుగోళ్ల కేంద్రాలకు తీసుకొచ్చారు. కానీ కొనుగోళ్ల కేంద్రాల్లో జరుగుతున్నటువంటి అలసత్వం వల్ల మొత్తం కూడా ఆరుబయటే వాటిలన్నింటినీ ఉంచారు. కొంత తేమ శాతం ఎక్కువగా ఉందని చెప్పి ఆరబెట్టాలని చెప్పి అక్కడ అధికారులు చెప్పడంతో అక్కడ టార్పాలిన్ పట్టాలు కూడా ఇవ్వాలి రైతులకి. కానీ అక్కడ ఉన్నటువంటి కొనుగోలు కేంద్ర నిర్వాహకులు ఎవరో కూడా వాటికి రైతులకి ఇవ్వకపోవడంతో అద్దె ప్రాతిపదికన ప్రైవేటు వ్యక్తుల నుంచి తెచ్చుకొని సొంత ఖర్చులతో అక్కడ రైతులు వడ్లు ఆరబోసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు వచ్చినటువంటి అకాల వర్షంతో అక్కడ టార్పాలిన్ పట్టాలు అందుబాటులో లేకపోవడంతో మొత్తం కూడా తడిసిపోయాయి, చాలా వరకు మొలకెత్తినటువంటి పరిస్థితి ఉంది. దీనికి అన్నింటికీ కారణం అక్కడ అధికారులు వ్యవహరించినటువంటి నిర్లక్ష్యపు వైఖరే. మరోవైపు అధికారులు మిల్లర్లతో కలిసి కుమ్మక్కయ్యి, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం సన్న బియ్యంకి సన్న వడ్లకు సంబంధించి ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ఇస్తుంది. దీనికి సంబంధించి అధికారులు మిల్లర్లతో కుమ్మక్కయ్యి బినామీ పాస్బుక్ల ద్వారా వేరే వ్యక్తులకు సంబంధించినటువంటి వడ్లను కొనుగోలు చేసి తమ ఖాతాలో
ఆ బోనస్ సొమ్మును వేసుకుంటున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు అసలైనటువంటి అర్హులైనటువంటి రైతులకు సంబంధించినటువంటి వడ్లు కొనటంలో జాప్యం చేస్తున్నారు. అందువల్ల దీనికి సంబంధించి సమగ్ర విచారణ జరిపి దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి మిల్లర్లతో పాటు అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి రైతులైతే డిమాండ్ చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి తీరా అమ్ముకునే సమయానికి కేవలం అధికారుల నిర్లక్ష్యం మూలంగానే తమకు ఈరోజు మొత్తం ఇంత పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది అని చెప్తున్నారు. గతంలో వడ్లు వచ్చినప్పుడు కొంత ప్రైవేటు వ్యాపారస్తులకు అమ్ముకునేవాళ్ళు, కానీ ప్రస్తుతం సన్న వడ్లకి ప్రభుత్వం బోనస్ సౌకర్యం కల్పించడంతో మొత్తం కూడా అందరూ కొనుగోళ్ల కేంద్రాలకే తీసుకొచ్చారు. ఇక్కడ కొనుగోలు కేంద్రాల్లో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడంలో అధికారులు పూర్తి స్థాయిలో విఫలం చెందబట్టే రైతులకు ఇంత పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లిందని చెప్పి ప్రతిపక్షాలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ప్రస్తుతం ఎవరికైతే రైతులకు నష్టం జరిగిందో వాళ్ళకి పరిహారం అందించడంతో పాటు దీనికి బాధ్యులైనటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు రైతు సంఘాలు కావచ్చు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. కెమెరా పర్సన్ పాషాతో రామకృష్ణ, మహా.